గెలుస్తారండి ఈసారి. ఎందుకంటే మేము ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఈ 5 సంవత్సరాల్లో. గతంలో ఆంజనేయులు గారు పల్లెటూరుల్లో ప్రతి ఎస్సీ కాలనీలో అయితేమి, ఎస్టీ కాలనీ, బీసీ కాలనీ అయితేమి సిమెంట్ రోడ్లేసేవాళ్ళు. సైడ్ డ్రైన్స్ కట్టేవాళ్ళు. మౌలిక వసతులనేటివి ఈ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చేవాళ్ళు. ఈ 5 సంవత్సరాల్లో మీరు మా నియోజకవర్గంలో ఎక్కడ చూసుకున్నా గానీ ఒక్క ఇల్లు కట్టింది లేదండి. ఆ జగనన్న కాలనీలని చెప్పి ఆ ఊరు చివర ఏదో కాలనీలు ఇచ్చారు గానీ ఒక ఇల్లు కట్టింది లేదు, ఒక రోడ్డు వేసింది లేదు, ఒక కాలువ వేసింది లేదండి. ఇయన్నీ చూసిన తర్వాత ఆంజనేయులు గారు ఉన్నప్పుడు జరిగింది కళ్ళకి కనపడుతూనే ఉంది. ఇల్లులైతేమి, రోడ్లయితేమి, కాలువలైతేమి. ఏది ఏ పార్టీ వాళ్ళు వెళ్ళినా గానీ ఆంజనేయులు గారు పని చేసి పెడతాడు. ఆ పార్టీలు చూడ్డాయన. పేద ప్రజలనే వాళ్ళకి అందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అయినా గానీ, స్కాలర్‌షిప్‌లు ఆయన సొంతగా ఇవ్వడం గానీ, ఇవన్నీ ఆయన చేసున్నాడు. కాకపోతే ఒక్క ఛాన్స్ అనేసరికి ఆ బెమ్మనాయుడు 3 సార్లు ఓడిపోయాడు. ఆడీడ పోటీ చేసి ఒక ఛాన్స్ అన్నాడు. అందరూ ఏదో పాపం అని ఒక ఛాన్స్ ఇచ్చారు గానీ, ఆంజనేయులు గారు ఏదో చేయలేదని గాదు. కానీ ఈయన చూసారు ఈ 5 సంవత్సరాలతో ఇంక చాలనుకుంటారు. ఈయన్ని ఇంటికి పంపిస్తారు. ఆంజనేయులు గారిని ఈసారి గెలిపించుకుంటారండి మా నియోజకవర్గ ప్రజలు.